హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యమాకల. ఫోన్పేలో మీకు ఎప్పుడైనా ఈ ప్రాబ్లం వచ్చిందా అంటే వేరే వాళ్ళకి మీరు ఈ అమౌంట్ పంపడానికి ట్రై చేసినప్పుడు ఈ విధంగా పేమెంట్ ఫెయిల్డ్ అని వచ్చి అంటే పేమెంట్ డిక్లైన్ అని వచ్చి ఈ విధంగా మీరు ఎవరికైతే అమౌంట్ పంపాలనుకుంటున్నారో వాళ్ళ అకౌంట్ బ్లాక్ అయిందని చెప్పి ఈ విధంగా మీకు చెప్పుండొచ్చు. అలాగే మీకు వేరే వాళ్ళ అమౌంట్ పంపినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఇదే ప్రాబ్లం రావచ్చు. ఈ ప్రాబ్లం జనరల్గా ఎందుకు వస్తుందంటే ఏ అకౌంట్ అయితే మీరు ఫోన్పేలో గూగుల్ పేలో కానీ లేదా స్కానర్ కానీ వాడుతున్నారో ఆ అకౌంట్కి మీరు వేరే వాళ్ళకి అమౌంట్ పంపడం పర్లేదు. మీకు వేరే వాళ్ళు అమౌంట్ పంపుతుంటారు కదా మీ ఫోన్ నెంబర్ ద్వారా కానీ లేదా మీ స్కానర్ ద్వారా కానీ లేదా మీ యూపీఐ ద్వారా కానీ మీకు అమౌంట్ పంపుతారు కదా, అవి ఎక్కువ ట్రాన్సాక్షన్లు కానీ ఉంటే అంటే చాలా ట్రాన్సాక్షన్లు ఉంటే అప్పుడు ఎన్పిసి ఏం చేస్తుందంటే మీ అకౌంట్ సంబంధించిన యూపీఐ బ్లాక్ చేస్తుంది. అంటే ఎక్కువ ట్రాన్సాక్షన్లో మీ అకౌంట్లో కనుక పడుతూ ఉంటే కనుక మీరు పంపడం కాదు, ఎక్కువ ట్రాన్సాక్షన్లోకి వెళ్ళి మీ అకౌంట్లో పడుతుంటే కనుక అప్పుడు ఎన్పిసిఏ మీ అకౌంట్ సంబంధించిన ఫోన్పే అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ లేదా స్కానర్ ద్వారా వచ్చే అమౌంట్ కానీ బ్లాక్ చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే మీ అకౌంట్లో చాలా ట్రాన్సాక్షన్లో పడుతుంటే కనుక ఈ ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఒకవేళ మీకు ప్రాబ్లం వస్తే ఏం చేయాలంటే అప్పుడు మీరు మీ బ్యాంక్కి వెళ్ళి ఈ విధంగా నాకు ఫోన్పేలో కానీ లేదా గూగుల్ పేలో కానీ లేదా స్కానర్కి కానీ వేరే వాళ్ళ అమౌంట్ పంపడానికి ట్రై చేసినప్పుడు వాళ్ళకి ఈ విధంగా చెప్తుందంట పేమెంట్ డిక్లైన్ వచ్చి మీ అకౌంట్ బ్లాక్ అయిందని చెప్తుందంట వాళ్ళకి అని మీ బ్యాంక్లో తెలియజేస్తే కనుక వాళ్ళు మీ దగ్గర ఒక లెటర్ రాయించుకుని వాళ్ళు మీ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. తర్వాత మరలా వేరే వాళ్ళు మీ ఫోన్పేకి కానీ లేదా గూగుల్ పేకి కానీ అమౌంట్ పంపినప్పుడు మీకు మరలా అమౌంట్ వస్తుంది. ఇలా మీరు ఒకవేళ మీకు వచ్చే అమౌంట్ ఎక్కువ ట్రాన్సాక్షన్ కానీ ఉంటే కనుక మీ అకౌంట్లో పడే అమౌంట్ ఎక్కువ ట్రాన్సాక్షన్ ఉంటే కనుక అప్పుడు మీరు క్యూఆర్ కోడ్ కాకుండా చాలామంది క్యూఆర్ కోడ్ వాడుతుంటారు. అప్పుడు క్యూఆర్ కోడ్ వాడడం పనిచేయదు మీకు, ఎందుకంటే అతను బ్లాక్ అయిపోతుంటుంది మీ అకౌంట్ సంబంధించిన యూపీఐ బ్లాక్ అయిపోతుంది ఎన్పిసిఐ ద్వారా. అప్పుడు ఏం చేస్తారు, మీరు బ్రాంచ్కి వెళ్తే మీకు బీక్యూఆర్ అడగండి, అంటే బిజినెస్ క్యూఆర్ అనమాట. ఆ బీక్యూఆర్ అడిగితే మీకు ఆ క్యూఆర్ కోడ్ వాడుకుంటే మీకు దానికి ఎన్ని ట్రాన్సాక్షన్లు చేసినా మీకు అకౌంట్ బ్లాక్ అవ్వదు. ఎందుకంటే బీక్యూఆర్ వాడితే ఏమవుతుందంటే ఆ రోజు ఎవరైతే సపోజ్ ఒక 30 ట్రాన్సాక్షన్లు వచ్చాయనుకోండి, ఆ రోజు ఆ 30 ట్రాన్సాక్షన్లు మనకి ఈ సపోజ్ ఈ రోజు కొట్టారనుకోండి మీ 30 ట్రాన్సాక్షన్లో ఈ 30 ట్రాన్సాక్షన్లు ఈరోజు మీ అకౌంట్లో పడవు. రేపు ఒకేసారి ఈ 30 ట్రాన్సాక్షన్లు బల్క్ అమౌంట్ రేపు ఒకే ట్రాన్సాక్షన్ కింద మీకు రేపు అకౌంట్లో పడుతుంది. ఈ విధంగా మీకు మైనస్ ఏంటంటే మీకు బీక్యూఆర్ వాడితే ఒక రోజు మీ అకౌంట్లో పడడం లేట్ అవుతుంది, కానీ మీకు ఇలాగా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల మీ అకౌంట్ సంబంధించిన యూపీఐ బ్లాక్ అవ్వదు. ఈ విధంగా ట్రై చేయండి మీరు. ఒకవేళ మీ షాప్ ఇటువంటి అన్నీ అయితే కనుక మీరు బిజినెస్ క్యూఆర్ వాడండి, అప్పుడైతే మీకు ఈ ప్రాబ్లం మీకు రాదు. ఎందుకంటే బిజినెస్ క్యూఆర్ వాడితే కనుక ఈరోజు సపోజ్ మీకు 30 మంది ట్రాన్సాక్షన్లు చేశారనుకోండి, వాళ్ళ దగ్గర సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. అది మెసేజ్ చూసుకోండి. తర్వాత ఈ 30 ట్రాన్సాక్షన్ అమౌంట్ బల్క్ అమౌంట్ తర్వాత రోజు మీకు ఒకేసారి సింగిల్ ట్రాన్సాక్షన్ కింద పడుతుంది. ఈ విధంగా మీరు ఎవరైతే షాప్స్ ఇవన్నీ ఉంటాయో మీరు క్యూఆర్ కోడ్ వాడితే మీకు సరిపోదు. ఎక్కువ ట్రాన్సాక్షన్ అయితే కనుక మీరు అప్పుడు ఖచ్చితంగా బీక్యూఆర్ వాడితే కనుక మీకు ఈ ప్రాబ్లం మరలా రిపీట్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీకు కూడా ప్రాబ్లం వస్తే కనుక ఈ విధంగా సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సత్యమాకల ఫర్ యూట్యూబ్ ఛానల్. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.